ప్రతిరోజు మన ఇళ్లలో వాడే అత్యంత సాధారణమైన వస్తువుల్లో మసాలా డబ్బా ఒకటి. మనం చాలా సాధారణంగా తీసుకునే ఈ మసాలా డబ్బా వెనక వేల కోట్ల రూపాయల ఆర్థిక సామ్రాజ్యం దాగుందని మీకు తెలుసా? అంతేకాక ఎన్నో మొండి రోగాల్ని నయం చేయగల ఈ మినీ ఫార్మసీ మీ ఇంట్లోని ఈ చిన్న మసాలా డబ్బాలో ఉందని మీకు తెలుసా? ఈరోజు మన ఛానల్లో అన్ఫోల్డ్ చేయబోయే టాపిక్ ఇదే, ఇండియన్ స్పైసెస్ మార్కెట్. ఈరోజు మనం ముఖ్యంగా 4 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో మొదటిది, ప్రపంచ స్థాయి సుగంధ ద్రవ్యాల ఆధిపత్యంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం. ఇక రెండవది, మనం ఈ స్పైసెస్ని ఏ స్థాయిలో తింటున్నాం, ఎంతవరకు ఎగుమతి చేస్తున్నాం. ఇక మూడవది, సైన్స్ అలాగే రీసెర్చ్ల ద్వారా తెలిసినటువంటి ఈ స్పైసెస్లో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాలు. ఇక నాలుగవది, ఒక కామన్ మ్యాన్గా ఈ స్పైసెస్ని మనం ఆర్థికంగా ఆరోగ్యకరంగా ఎలా వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ ఫ్యామిలీ హెల్త్ని మార్చేంత పవర్ఫుల్. వెల్కమ్ టు అన్ఫోల్డ్ విత్ పీకే. లెట్స్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్ నౌ. ప్రపంచ స్థాయిలో వస్తువుల నాణ్యతను నియంత్రించే ISO, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ గురించి మీరు వినే ఉంటారు. వాళ్ళ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 109 రకాల స్పైసెస్ ఉన్నాయి. ఇందులో ఏకంగా 75 రకాల స్పైసెస్ మన దేశంలో పండుతున్నాయి. ఇది ఎలా సాధ్యమైందంటారా? మన దేశంలో వివిధ రకాల స్పైసెస్ పండడానికి కావలసినటువంటి రకరకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎలాగంటే, ఉత్తరాన ఉన్నటువంటి కాశ్మీర్లో అత్యంత ఖరీదైనటువంటి సాఫ్రన్ అంటే కుంకుమ పువ్వు పండడానికి కావాల్సినటువంటి చల్లటి వాతావరణం నుండి, దక్షిణాన కేరళలో నల్లటి మిరియాలు పండడానికి కావాల్సినటువంటి అధిక వేడి తేమ ఉండడం, ఇక రాజస్థాన్, గుజరాత్ లాంటి ఎడారి ప్రాంతాల్లో జీలకర్ర పండించడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి వాతావరణం, ఇలాంటి భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల మన దేశంలో దాదాపు అన్ని రకాల స్పైసెస్ పండించడానికి అనుకూలమైన ప్రాంతం. ప్రపంచం మొత్తం మీద పండే స్పైసెస్లో దాదాపు 45% మన దేశంలోనే పండుతున్నాయి. అంటే సుమారుగా ప్రతి ఏడాది 11 నుండి 12 మిలియన్ మెట్రిక్ టన్నులు అన్నమాట. నిజానికి గ్లోబల్ మార్కెట్లో వియత్నాం నుంచి మిరియాలు, చైనా నుంచి అల్లం వెల్లుల్లి, అలాగే ఇండోనేషియా నుంచి లవంగాలు మనకు గట్టి పోటీ ఇస్తున్నాయి. వీళ్ళు కూడా చాలా భారీగా పండిస్తారు. కానీ వీళ్ళు కేవలం 1-2 రకాలకు మాత్రమే పరిమితం. దానికి మించి వాళ్ళు పండించలేరు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆ వెరైటీ, ఆ వైవిధ్యం అనేది వాళ్ళెవ్వరి దగ్గర లేదు. అందుకే ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్లోబల్ స్పైసెస్ మార్కెట్లో దాదాపు 45% డామినేషన్తో మనం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఫ్యాక్ట్ చెప్తాను వినండి. మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారులు, అలాగే నెంబర్ 1 ఎక్స్పోర్టర్స్ కూడా. కానీ ప్రతి ఏడాది మనం పండించే ఈ స్పైసెస్లో 75-80% మన డొమెస్టిక్ కన్జంప్షన్లోనే వెళ్ళిపోతుంది. ఇక మిగిలినటువంటి కేవలం 20% మాత్రమే మనం విదేశాలకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన డొమెస్టిక్ కన్జంప్షన్ ఎంత ఉందంటే, సగటున ఒక భారతీయ కుటుంబం కన్జ్యూమ్ చేసే స్పైసెస్ ఏడాదికి 2.8 కిలోల నుంచి 3.2 కిలోల వరకు ఉంది. ఇక మిగిలినటువంటి 20% ఎగుమతుల గురించి మాట్లాడుకుందాం. 2024-25 సంవత్సరంలో మన ఇండియా ఈ స్పైసెస్ ఎక్స్పోర్ట్స్లో ఒక సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది. మనం సుమారు 1.79 మిలియన్ మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేసి $4.72 బిలియన్ సంపాదించాం. ఇది మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 43,000 కోట్ల రూపాయలు. ఇందులో మొట్టమొదటి స్థానం ఎండుమిర్చిది. మన స్పైసెస్ ఎగుమతుల్లో దాదాపు 28% ఈ ఎండుమిర్చిదే. ముఖ్యంగా మన గుంటూరు మిర్చికున్నటువంటి ఆ రంగు, ఆ ఘాటుకి ప్రపంచం ఫిదా అయింది. అమెరికా, చైనా లాంటి దేశాలు ఈ మిర్చికి క్యూ కడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు వాడే ఈ హాట్ అండ్ స్పైసీ సాసెస్లో మన మిర్చి ఉంటేనే ఆ కిక్ ఇస్తుంది. చైనా అయితే ఏకంగా దాదాపు $450 మిలియన్ వర్త్ ఉన్నటువంటి రెడ్ చిల్లీస్ని మన దగ్గరే కొంటుంది. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం, అదే హెల్త్. ఈ మధ్యకాలంలో ఈ స్పైసెస్ మీద చాలా సైంటిఫిక్ రీసెర్చ్లు జరిగాయి. ఇందులో మనం ఒక 4 గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటిది పసుపు అలాగే మిరియాల కాంబినేషన్. మన భారతీయులు ప్రతి వంటలోనూ పసుపు వాడతారు. ఈ పసుపులో కర్కుమిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఈ కర్కుమిన్కి క్యాన్సర్ నిరోధించే శక్తి, అలాగే ఈ కీళ్ళ నొప్పులు తగ్గించే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
కణాల స్థాయిలో జరిగే డ్యామేజ్ని ఇది ఆపుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఈ పసుపుని నేరుగా నీళ్ళలోనో లేదా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసినా లేదంటే వంటలో కన్జ్యూమ్ చేసినా మన బాడీ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేదు. అది జీర్ణం కాక వృధాగా బయటకు పోతుంది. పసుపుతో పాటు ఎప్పుడూ కొంచెం మిరియాలు కూడా వాడాలి. మిరియాల్లో పైపరిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ పసుపుతో ఈ పైపరిన్ కలిపినప్పుడు మన బాడీ ఈ పసుపుని అబ్జర్వ్ చేసుకునే గుణం 2000% పెరుగుతుందని సైంటిఫిక్ రీసెర్చ్లలో తేలింది. ఇది ఒక చిన్న కాంబినేషన్ వెనుకున్నటువంటి సైన్స్. ఇక రెండవది దాల్చిన చెక్క, అలాగే మెంతులు. ఇవి చూడడానికి చాలా చిన్నవే కావచ్చు, కానీ చాలా క్లినికల్ ట్రయల్స్లో తెలిసింది ఏంటంటే వీటి వాడకం వల్ల మనం తీసుకునే ఈ హెవీ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అన్నం లాంటివి, వీటి వల్ల ఒక్కసారిగా గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అయిపోకుండా ఇవి కంట్రోల్ చేస్తాయి. అంటే ఇవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అలాగే ఈ హార్ట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇక మూడవది అల్లం. అల్లంలో ఉన్నటువంటి జింజరాల్స్ మన గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది, అలాగే మన జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. అంతేగాక ఈ కీళ్ళ నొప్పి లాంటివి తగ్గిస్తుంది. ఇక నాలుగవది యాలకులు. ఈ యాలకులు కేవలం మౌత్ ఫ్రెషనర్లు మాత్రమే కాదు, ఇందులో ఉన్నటువంటి ఈ అరోమా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా తగ్గిస్తుంది. ఈ అమెరికా, యూరోప్లలో ఇప్పుడు ఈ టర్మరిక్ లాటే బాగా పాపులర్ అయింది. అంటే ఈ పాలలో పసుపు వేసిన డ్రింక్ అన్నమాట. అలాగే ఈ అల్లం రసాన్ని చిన్న చిన్న బాటిల్స్లో పోసి ఆయుర్వేదిక్ ఇమ్యూనిటీ షాట్స్ కింద బ్రాండింగ్ చేసి అమ్ముతున్నారు. మరి ఒక సగటు వ్యక్తిగా మనం ఈ స్పైసెస్ని మన నిజ జీవితంలో ఎలా అప్లై చేయాలి? మన ఇంట్లో ఒక 100 రూపాయలు పెట్టి రకరకాల స్పైసెస్ కొనుక్కున్నాం అనుకోండి, మన ఇంట్లో వాడే ఈ పప్పు, కూరగాయలు, అలాగే వైట్ రైస్ని కూడా ఈ 5 స్టార్ హోటల్ రేంజ్లో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. అంటే అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన రుచికరమైన భోజనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆరోగ్యపరంగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే ఈ స్పైసెస్లో విపరీతమైన కల్తీ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ లూజ్ స్పైసెస్ బస్తాల్లో అమ్మే ఈ కారం పొడి, అలాగే ధనియా పొడి లాంటివి. ఇందులో ఆకర్షణీయంగా కనపడడానికి రకరకాల క్యాన్సర్ కారకమైనటువంటి రంగులు వాడుతున్నారు. అలాగే ఈ స్పైసెస్ని గాలికి వదిలేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని గాలికి ఆవిరైపోతున్నాయి. వాటి వల్ల శరీరానికి రుచి ఉండదు, ఆరోగ్యము ఉండదు. కాబట్టి ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే ఈ బ్రాండెడ్ స్పైసెస్ని, ఈ ప్యాకేజ్ స్పైసెస్ని వాడండి. మరీ ముఖ్యంగా మీరు వాడే స్పైసెస్లో ఈ FSSAI మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మీరు ఈ గింజలు కొనుక్కొని మీరే స్వయంగా గ్రైండ్ చేసుకొని వాడుకోండి. దీని ద్వారా ఈ క్వాలిటీ కంట్రోల్ అనేది కంప్లీట్గా మీ చేతిలోనే ఉంటుంది. సో మీ ఆరోగ్యం అనేది 100% సేఫ్ అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ నాణ్యమైనటువంటి ఈ మసాలాలు వాడడం అనేది వృధా ఖర్చు కాదు, ఇది మీ హెల్త్ ఇన్వెస్ట్మెంట్. అలాగే మీ ఇంట్లో పసుపుతో పాటు మిరియాలు వాడడం తప్పకుండా అలవాటు చేసుకోండి. ఇంట్లో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఉదయం పూట మెంతుల నీళ్లు, అలాగే దాల్చిన చెక్క వాడడం పెంచండి. ఈ వీడియో ద్వారా మీకు కొత్త విషయం తెలియజేశానని భావిస్తున్నాను. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయనటువంటి స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు కింద కమెంట్స్లో తెలియజేయండి. అలాగే వాటి బెనిఫిట్స్ ఏంటో కూడా తప్పకుండా తెలియజేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను, అలాగే వాటికి రిప్లై కూడా ఇస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అన్ఫోల్డ్ విత్ పీకేని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్ బేస్డ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.